5 ఏళ్ళు మీరు ఎక్కడైనా ఇన్సల్ట్గా ఫీల్ అయిన సందర్భాలు, మనసుకు నచ్చుకున్న సందర్భాలు ఏవైనా మీ ఇద్దరు ఇట్లా ఎవరైనా అంటే ఒక్కటి చెప్పండి. అంటే కొత్తగా వచ్చే వాళ్ళకి అది ఇదిగా ఉంటుంది, కొత్తగా వచ్చే సింగర్స్ ఇన్సల్ట్ అనేది ఇన్సల్టింగ్గా ఉండదండి. బట్ ఏంటంటే పాట పాడడం అనేది అందరూ అనుకుంటారు నాకు అవకాశం ఇస్తే నేను పాడేసేవాడిని అని, కానీ అదంతా ఈజీ కాదండి. అది సూట్ అవ్వాలి వాయిస్. పాట బాగా పాడేది ఒకటి ఎత్తు. నాకు అడ్వాంటేజ్ అంటే నేను ఎంత పర్ఫెక్ట్గా పాడకపోయినా వాయిస్ మూలాన కొన్ని కొట్టుకొచ్చేస్తుంది. కానీ అదే సూట్ అవ్వట్లేదు, సినిమా సూట్ అవ్వట్లేదు అన్నప్పుడల్లా ఇది బాగా అనిపిస్తుంది. ఒకసారి పాడేసిన తర్వాత ఏంటి ఇట్లా మనకి అనిపిస్తుంది, వేరే వాళ్ళు కూడా అన్న సిచ్యువేషన్స్ ఉంటాయి. స్టేజ్ మీదకి వెళ్తాము, ఏదో పాట స్టార్ట్ చేస్తాము, స్టార్ట్ చేసిన తర్వాత ఇది సూట్ అవ్వట్లేదు, ఉండమ్మా వేరే వాళ్ళు పాడతారు, అలా చాలా జరుగుతూ ఉంటాయి. అది డిఫరెంట్ అండి. ఆ రోజు మన హెల్త్ పరంగా మనం ఫిట్ ఉండకపోవచ్చు, చాలా ముందు ఇంట్లో లేకపోతే వేరే మూడ్తో రావచ్చు, ఆఫీస్ టెన్షన్స్ రావచ్చు. సో ఇవన్నీ కూడా ఒక పాట మీద ప్రభావితం అవుతాయి అన్నమాట. అందుకని అది ఇన్సల్ట్ అంటే అది చూసేవాళ్ళకి ఇన్సల్ట్గా అనిపిస్తుంది. పర్సనల్గా మనం నేను జస్టిఫికేషన్ తీసుకోండి, నేను అక్కడ ఎందుకు బాధపడాల్సి వచ్చింది, నా హ్యాపీనెస్ కానీ నా బాధ కానీ నా మూలాన్ని అనుకుంటే ఎవరో వచ్చి నాకు హ్యాపీనెస్ ఇచ్చారు, ఎవరో మూలాన్ని నేను బాధపడ్డానని నేను ఫీల్ అవ్వను సార్. ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నా అంటే అది నా మూలాన్ని, నేను బాధపడ్డానంటే కూడా అది నా మూలాన్ని, నేను అలా ఫీల్ అవుతాను. అందుకని ఇన్సల్ట్ అనిపిస్తుంది. మూడు పెట్టుకుని అప్పుడప్పుడు వెళ్ళిపోవడం, ఒకసారి గట్టిగా టాయిలెట్కి వెళ్ళేసి వచ్చేస్తే మొత్తం పోతుంది. ఈయనుంటే మాకు ఒక హ్యాపీనెస్ ఎప్పుడు నవ్విస్తూ ఉంటారు అనమాట. ప్రోగ్రామ్ అనే మేము ఎక్కువగా ప్రోగ్రామ్స్ కలుస్తూ ఉంటాం అనమాట. సో ఆయన అంటే పాట పాడినప్పుడు సీరియస్ గా ఉన్నా కూడా మిగతా వాతావరణం అంతా మీరు అబ్జర్వ్ చేయండి. ఇన్సిడెంట్ అయినప్పుడు లేకపోతే ఏదైనా మనకి కొద్దిగా పాటించినప్పుడు తక్కువ పోసేది ఎక్కువ అంటారు. ఇదే న్యాచురల్ కదండి. గట్టిగా పోసి ఉంటా మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఒక సెల్ఫ్ అనాలిసిస్ చేస్తారు. సారీ శ్రీ కృష్ణ గారు ఓన్లీ థ్యాంక్ గాడ్ అందరూ నన్ను కృష్ణ గీతని అంటారు, మీరు హేమచంద్ర. ఐఎమ్ సో హ్యాపీ. ఆయన రాకపోవడం వల్ల ఆ ఇన్సల్ట్ మీకు కూడా చెప్పండి. ఇన్సల్ట్ ఏం అవ్వలేదండి. బట్ ఒకసారి ఫస్ట్ ఒక పాట కోటి గారి క్లాస్మేట్స్ అనే ఫిలింలో ఒక పాట గుండె చాటుగా ఇన్ని నాళ్ళుగా, ఆ పాట ఒరిజినల్ సింగర్ హేమచంద్ర. నేను ట్రాక్ పాడాను అనమాట. కోటి గారి దగ్గర నా వర్క్ ఏంటంటే నేను ఆయన కంపోజ్ చేస్తాను, నేను అన్ని ట్రాక్స్ పాడడం, అవి మెయిన్ సింగర్స్ అని అందరూ కలిసి పాడడం అనమాట. సరే కృష్ణ ఈ పాట నీకు ఇస్తాను, నువ్వు బాగా పాడు అనేసి ఆయన చెప్పారు. నేను పాడిన తర్వాత డైరెక్టర్ గారు వచ్చి అది నేను వచ్చిన కొత్తల్లో అనమాట, లేదండి అనేప్పటికీ నాకు ఒక్క నిమిషం, అది నా 2వ సినిమా అనమాట. అది ఎందుకు నచ్చలేదు వాళ్ళకి, ఎందుకు నచ్చలేదు అంటే అప్పుడు నాకు అది కొంచెం అనిపించింది ఇన్సల్టింగ్గా. కానీ దాని తర్వాత ఆ పాటను ఒరిజినల్గా హేమచంద్ర వచ్చి పాడిన తర్వాత తనకి కొంచెం నాకన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది. నేను జూనియర్, తనకి నా వయసులో నేను సీనియర్, ఎక్స్పీరియన్స్లో తనకి నేను ఇంకా జూనియర్ని. తను వచ్చి ఇంకా పాటకి ఆ వర్డ్కి ఎక్స్ప్రెషన్ అన్నీ ఇస్తూ చాలా అద్భుతంగా పాడిన తర్వాత ఓహో ఇలా పాడారా అని నేర్చుకున్నాను అనమాట. సో అప్పటి నుంచి నేను ట్రాక్స్ పాడినవి వేరే వాళ్ళు పాడినా కూడా వాళ్ళు ఇంకా అద్భుతంగా పాడితే, వాళ్ళు ఇంకా బాగా పాడితేనే అది ఉంచారు. ఇప్పుడు నేను చాలా మంది ట్రాక్స్ నేను పాడుతున్నా, నా జూనియర్స్ ఎవరైనా పాడితే వాళ్ళు చాలా బాగా పాడిన పాటలు ఉంటే నేను చెప్పేస్తా, అయ్యో వాళ్ళు చాలా బాగా పాడారండి అంట. అలా అని చెప్తే నన్ను పిలిచారంటే ఇంకా బాగా పాడాలని నన్ను పిలిచారు కాబట్టి నేను నా ప్రయత్నం అయితే నేను చేస్తాను. కానీ అంటే నేను అనేది ఏంటంటే అది అప్పుడు కొత్తల్లో నాకు అది మనం ఏంటి మనం బాగానే పాడాం కదా అనే ఒక ఇది ఉండేదన్నమాట, ఆలోచన నా మైండ్లో. వాళ్ళు ఇంకా ఏం చేస్తున్నారు అని చూసేవాళ్ళు. కానీ వాళ్ళ తర్వాత పాట అంతా నా 10 సార్లు వినిన తర్వాత వాళ్ళు ఇంకా బాగా ఇచ్చారు ఈ పాట అని అప్పుడు నాకు ఈరోజు నేను కొన్ని పాటలు పాడుతున్నానంటే నాకు ఒక స్కూల్ కోటి గారి స్కూల్. ఎందుకంటే చాలా మంది అందరూ వచ్చి పాడడం, అందులో నేను వాళ్ళ పాట నేర్పించడం, నేను పాట నేర్పిస్తా, వాళ్ళ ఎక్స్ప్రెషన్ వాళ్ళ ప్రాణం వస్తారు దానికి. కోటి గారు నాకు చెప్పేవాళ్ళు, నేను వాళ్ళకి చెప్పేవాడిని అంతే. సో అక్కడ నేను చాలా నేర్చుకున్నాను. సో అనుకోండి మధ్యలో చేతి తింటేనే తీపి బాగుంటుంది కదా అని.
సో డిసప్పాయింట్మెంట్స్ అనేవి ప్రతి ఫీల్డ్ లో ఉంటాయి. సేమ్ అని అనేది ఏంటంటే మీరు ఓన్లీ పాట గురించే మాట్లాడుతున్నారు. పాట దగ్గర జరిగే రిజెక్ట్ అవ్వడం అలాంటి ఇన్సల్ట్స్ కాదు. ఈ కెరీర్లో సినిమా మొత్తం అనగా ఏదో రకరకాల ఇన్సల్ట్స్ ఉంటాయి. అలాంటి ఉంటాయండి. ఆ కెరీర్లో ఏదైనా జరుగుతుంది. ఓన్లీ పాట రిజెక్ట్ అవ్వడమే ఒకటి ఇన్సల్ట్ కాదు. అది కాదు. అంత ఇన్సల్ట్ జరిగిన మర్చిపోవడం మంచిదని నేను బాగుంటుంది. వాళ్ళు డౌన్ టు ఎర్త్ నేచర్, సో వాళ్ళ వ్యక్తిత్వం అనేది దగ్గరగా చూడడానికి. ఎందుకంటే వాళ్ళతో ఊరు వెళ్ళినప్పుడు 40 రోజులు 50 రోజులు ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఒక మనిషితో ట్రావెల్ చేసినప్పుడు